హాయ్ దిస్ ఈజ్ రోజా. మా సినిమా కథ ఇది అని కొబ్బరికాయ కొట్టేటప్పుడే చెప్పేసే అలవాటు జక్కన్నకుంది. కానీ బాహుబలి సినిమా విషయంలో మాత్రం కొంత సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు రాజమౌళి. మరి రిలీజ్కి దగ్గర పడుతున్న ఈ టైంలోనైనా బాహుబలి సినిమా గురించి కొంత స్టోరీ అయినా ఏమైనా లీక్ చేస్తారేమో ట్రై చేద్దాం. నాతో పాటు ఉన్నారు ఎస్ఎస్ అంటే సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? సో ఆ ప్రయత్నంలో ఉన్నాను నేను. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో నా ప్రయత్నంలో నేను చేస్తాను. దాంట్లో నేను ఫస్ట్ ఫెయిల్ మార్క్స్ మీకు. అవునా? సో యాజ్ యూజువల్గా అంటే ఏం లేదండి, ఒక్కొక్క సినిమాని ఆ సినిమా తాలూకు దర్శకుడు ఇలా ప్రజెంట్ చేద్దాం ఆడియన్స్కి అని అనుకుంటారండి. ఒక్కో సినిమాకి ఒక విధానం ఉంటుంది. అన్ని సినిమాలకి ఒకే పబ్లిసిటీ మాత్రం ఉండదు. మర్యాద రామన్న ఏగ లాంటి సినిమాలకి బాగా హైలీ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ అండి. సో ఆడియన్స్ థియేటర్ రాకముందే వాళ్ళు ప్రిపేర్ అయిపోవాలి, ఎలాంటిది చూడబోతున్నారు సినిమాని ప్రిపేర్ అయిపోతే అందులో షాక్స్ లేకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ని తీసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని కథ అంతా చెప్పాలండి. సింహాద్రి లేకపోతే ఛత్రపతి, బాహుబలి ఇలాంటి సినిమాలు ఎమోషన్ బేస్డ్ ఫిల్మ్స్ అండి. అలాంటిది థియేటర్కి వచ్చినప్పుడే జనాలకి థియేటర్లో చూసినప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడే థ్రిల్ ఫీల్ అవుతారండి. సో మగధీర అనేది సగం కాన్సెప్ట్ సగం ఎమోషన్ బేస్డ్. అందుకనే మగధీరలో కొంత చెప్పి కొంత చెప్పలేదు. సో ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ప్రజెంటేషన్. ఓకే, బట్ అంత సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు దీనికి. బేసిక్గా మీ ప్రీవియస్ మూవీస్కి ఇంత ఇది చేయలేదు కాబట్టి జక్కన్న మూవీ అనగానే వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాస్. సో దీంట్లో చూద్దాం, ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి. ఎనీవేస్ ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ యూ మచ్ ఆన్ దట్. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తూ ఉంటే నార్మల్గా ఒక 6 డ్యూయట్లు, 3 ఫైట్లు, కొన్ని పంచ్ డైలాగులు, 60 రోజుల సినిమా తీసి 50 కోట్లు బిజినెస్ చేసే ఈ టైంలో అంటే ఇంత హిస్టారికల్ మూవీని, ఒక పీరియాడికల్ డ్రామాని జనాల్లోకి ఎక్కించాలి అని అనుకోవడం అంత ధైర్యం అనిపిస్తోందా? అంటే ఇప్పుడు ఒక మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్లో అందరూ అరటిపళ్ళు అమ్ముతున్నారు అనుకోండి, ఏదో సపోర్టాలు తీసుకొచ్చి అమ్మేవాడికి అడ్వాంటేజ్ ఉంటుందండి. సో జనరల్గా ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే, అందరూ అరటిపళ్ళు అమ్ముతున్నారు కదా, నీకేంత ఇది వచ్చింది, నువ్వు కూడా అరటిపళ్ళు అమ్ము, ఇంకొంచెం బెటర్ అరటిపండు చక్కెరకి వెళ్ళి తీసుకొచ్చి అమ్ము అంటే అదొక మార్కెటింగ్ విధానం. ఇదైతే కంప్లీట్గా వేరే తీసుకురావడం మూలంగా మనకు అడ్వాంటేజ్ ఉంటుందని నేను ఫీల్ అవుతానండి. ఒక రకంగా చూస్తే అది రిస్క్ అనిపించవచ్చు, ఒక యాంగిల్లో చూస్తే అదే సేఫ్టీ కదా అనిపించవచ్చు. నేను ఈ యాంగిల్లో ఆలోచిస్తానండి. అది ఒక యాంగిల్లో. ఇంకొక యాంగిల్లో నాకు బాగా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ రాజులు, కోటలు, యుద్ధాలు, ఆ ప్రపంచం, జానపద ప్రపంచం, హిస్టారిక్ ప్రపంచం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆ ప్రపంచం నాకు చాలా ఇష్టం. అందులో ఉండే క్యారెక్టరైజేషన్స్, వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు నడిచే తీరు, వాళ్ళు ఆయుధాలు పట్టుకునే తీరు అంతా కూడా నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం అండి. సో నాకు ఇష్టమైంది చేయడానికి, మనకి ఇష్టమైంది కదండి ఎవరైనా చేస్తాం. సో ఆ రకంగా కూడా నాకు మంచిదే అయింది. ఓకే, సో మీరు అన్నట్టుగా ఫ్రూట్ మార్కెట్లో ఒక ఫ్రూట్ సలాడ్ షాప్ ఉంటే దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి ఇది ఫ్రూట్ సలాడ్ టైప్ అనుకోవచ్చేమో మేబీ. ఒక రకంగా అండి. ఓకే, ఇది అంటే మీరు స్టోరీ చెప్పకపోవడం వల్ల రకరకాల నోషన్స్, కొందరేమో ఇది పృథ్వీరాజ్ చౌహాన్ సంయుక్త రాణి మూవీ అని, ఇంకొందరు కర్ణాటక చెందిన బాహుబలి కైండ్ అతనికి రిలేటెడ్ మూవీ అని చాలా మంది అంటూ వస్తున్నారు. అంటే బేసిక్గా ఒక చిన్న లైన్ ఏమన్నా చెప్తారా, ఒక 2 అన్నదమ్ముల మధ్య జరిగేదా? అంటే బేసిక్గా అసలు ఏ హిస్టారిక్ ఈవెంట్కి దీనికి సంబంధం లేదు అసలు, ఏమాత్రం కొంచెం కూడా సంబంధం లేదు. బాహుబలి గోమటేశ్వరుడికి ఏమాత్రం సంబంధం లేదు. బాహుబలి అని పేరు ఉంది. బాహుబలి అని పేరు అంటే బలమైన బాహువులు కలిగినాడు. బాహువులు అంటే చేతులు, స్ట్రాంగ్ ఆర్మ్స్, పర్సన్ విత్ స్ట్రాంగ్ ఆర్మ్స్ అని చెప్పి ఆ సినిమాలో ఒక ఇన్సిడెంట్లో బాహుబలి పేరు పెట్టడానికి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుందండి. సో ఆ బాహుబలి అని పేరు తప్పితే ఆయన గోమటేశ్వరుడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. పృథ్వీరాజ్ చౌహాన్ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు, వాట్ ఎవర్, రకరకాల వచ్చినాయిలేండి, అది పక్కన పెడితే ఏ విధమైన సంబంధం లేదు. ఇది చాలా ఒక పాత్ర కాదండి. బాహుబలి, శివగామి, భల్లాల దేవుడు, బిజ్జల దేవుడు, దేవసేన, అవంతిక, ఇలా రకరకాల క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండి. అందులో ఒక బాహుబలి తప్పితే మిగతా అన్ని క్యారెక్టర్లలోనూ ఎంతో కొంత గ్రే షేడ్ ఉంటుంది, ఒక తెలియని గ్రే షేడ్ ఉంటుంది.
సో ఆ గ్రే షేడ్ ఉన్నప్పుడు మీకు కాంప్లికేషన్ క్యారెక్టర్లో ఉండి కాంప్లికేషన్లు పెరుగుతాయి, సీన్లో ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుద్దండి. సో వీళ్ళ మధ్యన ఉన్న రిలేషన్స్తో తయారు చేసిన స్టోరీ ఇది. ఆబ్వియస్లీ మీకు అంతా చెప్తున్నాను కానీ స్టోరీ ఏం చెప్పట్లేదు. చెప్పే విషయం ఏంటంటే దేని నుంచి తీసుకున్నది కాదు ఇది. బట్ మీకు షేడ్స్ అయితే మీరు ఇంతకుముందు చూసినట్టు అనిపిస్తాయండి రామాయణ మహాభారతాల నుంచి ఉండి క్యారెక్టర్. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. అది మన హిస్టారికల్ క్యారెక్టర్స్, మన మైథాలజీ అదంతా నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో తెలియకుండా దాని తాలూకు రిఫ్లెక్షన్ ఇక్కడ పడుతూ ఉంటుంది కానీ మీకు ఎగ్జాక్ట్ ఒక కథ నుంచి తీసుకున్నదైతే మాత్రం కాదండి. ఓకే, అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి ఇది ఒక చిన్న ట్రైలర్ అనుకోవచ్చు. నేను చేసిన ప్రతి సినిమాలో కూడా ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటానండి. అల్టిమేట్గా మహాభారతం తీయడానికి అంబులి పొదిలో అస్త్రాలు వేసుకున్నట్టు ఇదొక అస్త్రం అండి. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ నేమ్స్ అన్నీ చెప్పారు, అవంతిక, బల్లాల దేవుడు, ఇవన్నీ ఎవరైనా నామకరణం ఎవరు చేశారు? నాన్నగారు క్యారెక్టర్ చెప్పేటప్పుడే పేరు పెట్టేసి చెప్తారు. చాలా ఎగ్జోటిక్గా ఉంటాయండి, నాకు చాలా ఇష్టం. నాన్నగారు పెట్టే పేర్లు నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఒక తెలుగువాడి ప్రతిభని ప్రపంచానికి అంతర్జాతీయ వెండితెరపై కూడా చూపించబోతున్నారు. అంటే మగధీర, ఈగ, వాటిలో ఉన్న గ్రాఫిక్స్ కానీ ఆ మాయాజాలం కానీ అదంతా మేము ఆశ్చర్యపోయేలా అబ్బురపడేలా చేశాయి. సో దీంట్లో ఇంకా దాన్ని మించినటువంటిది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునండి, ఆబ్వియస్గా ప్రతి సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న హైప్కి డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయండి. ఈగ మగధీర అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురాలేదండి. ఎందుకంటే అసలు అంతర్జాతీయంగా దాన్ని తీసుకెళ్లాలన్న కాన్సెప్టే మాకు తెలియదు. తీసుకెళ్ళి ఉంటే ఏమై ఉండేదో ప్రాబబ్లీ ఇంకొంత మార్కెట్ పెరిగి ఉండేదేమో, వీ డోంట్ నో. చేయలేదు. ఈగతో ఫస్ట్ టైం తెలిసిందండి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్ళొచ్చు అని. అవగాహన వచ్చేసిందని కాదు, కొంచెం తెలిసింది. బట్ అప్పటికి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి. సినిమా రిలీజ్ అప్పుడే వితిన్ 2-3 మంత్స్లో ఆ పని చేయాలి. అది సినిమా రిలీజ్కి ముందు, రిలీజ్ అయిన 2-3 మంత్స్లో చేయాలి. మేము ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ మొదలు పెట్టేసరికి 6 months పైన అయిపోయింది. సో ఇట్ వాజ్ నాట్ పెద్దగా వెళ్ళలేదు. బట్ అంటే జనాల్లోకి రీచ్ అవ్వలేదు. కానీ మార్కెట్ వరకు, ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు, చైనా మార్కెట్లు కానీ, ఫ్రాన్స్ మార్కెట్లు కానీ, జర్మనీలో కానీ యూనో ఏగానో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా బాగుంది అని ఒక మంచి పేరు ఉందండి. సో అది బాహుబలిని కూడా తీసుకెళ్ళడానికి కొంత దోహదపడింది. బట్ ఇప్పటి వరకు మేము చేసిందంతా కూడా అండర్ ద వాటర్ మేము బిల్డ్ చేసిందే. మేము చేసిన బాహుబలికి అంతర్జాతీయంగా ఎంత గుర్తింపు తీసుకొచ్చాము అన్నది, తీసుకురాగలిగాము అన్నది అంతా కూడా స్టిల్ అండర్ వాటర్. సో కింద ఉన్న మాకే తెలుస్తుంది. అది రిలీజ్ అయ్యి ఆ జనాల్లోకి వెళ్తేనే దాని తాలూకు ప్రతిఫలం మొత్తం అంతా తెలుస్తుంది, రిజల్ట్ అంతా తెలుస్తుంది అండి. సో అట్ ప్రజెంట్ శోభు గారు అండి బేసిక్గా మెయిన్ దానికి అంత కష్టపడి చేసింది. ఈ ప్రాజెక్ట్ అసలు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అని నమ్మింది. ఈ స్టోరీని తెలుగు సినిమాకి పరిమితం చేయకూడదు, దీన్ని పరిధి పెంచాలి, ఎల్లలు దాటించాలి అని బాగా నమ్మి పుష్ చేసి దాని మీద వర్క్ చేసిందంతా ఆయనండి. ఆ సినిమా మీద ఆయనకున్న ప్యాషను, కథ మీద, నా మీద ఆయనకున్న నమ్మకం ఈజ్ వాట్ మేడ్ దిస్ ఫిల్మ్ సో బిగ్ టుడే. బట్ స్టిల్ ఐఎమ్ సెయింగ్ మన భారతదేశానికి సంబంధించినంత వరకు ఇట్ ఈస్ గాట్ సమ్ గుడ్ హైప్ అండ్ ఎవ్రీథింగ్ అంతా ఉంది. తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ భాషల్లో కూడా మంచి హైప్తో ఉందండి. బట్ ఇంటర్నేషనల్గా ఏ మేరకు మేము సాధించగలిగాం అనేది నెక్స్ట్ 2-3 monthsలో చూడాలి. ఎస్. సో ఈ సీక్వెల్ అనేది ఎప్పుడు మొదలైంది మీకు థాట్? అంటే స్టోరీ పెంచుకుంటూ వెళ్తున్నాము అంటే, లేదంటే బడ్జెట్ని ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆ రకంగా ఏమైనా సీక్వెల్? అసలు ఇది సీక్వెల్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ వన్ స్టోరీ. సీక్వెల్ అంటే జనరల్గా ఒక సినిమా చేసి ఆ సినిమా బాగుంది అంటే దీని ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది అంటే సీక్వెల్, దాని ముందు చేస్తే ప్రీక్వెల్ అని అంటారు. బట్ ఇది ఒక సింగిల్ స్టోరీ అండి. అంటే మీకు ఇప్పుడు లార్డ్ ఆఫ్ ద రింగ్స్, పైరట్స్ ఆఫ్ ద కెరీబియన్, ఇవన్నీ ఒక సింగిల్ స్టోరీ విచ్ ఈస్ మేడ్ ఇన్ టు 3-part ఫిల్మ్. సో ఆ విధంగా ఇది ఇస్ వన్ స్టోరీ, ఒకటే స్టోరీ. ముందు మేము క్యారెక్టర్స్ అనుకొని క్యారెక్టర్స్ కథ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి. 7-8 ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఉన్నాయి.
ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న రిలేషన్సే కథ. సో ఆ కథను అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం అంతా రాసుకున్న తర్వాత చూస్తే ఈజీగా అర్థమవుతుంది. 4.5 గంటలు 5 గంటలు అవుతుంది మొత్తం అంతా తీస్తే. ఆబ్వియస్గా 5 గంటలు సింగిల్ సినిమాగా తీయలేం. సో తర్వాత కూర్చొని దాన్ని 2.5 గంటలకు కుదించడానికి ట్రై చేసాం. ఇంపార్టెంట్ సీన్స్ వెళ్ళిపోతున్నాయి, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వెళ్ళిపోతున్నాయి, ఎమోషన్స్ కట్ అయిపోతున్నాయి. సో ఒక సినిమా కుదిస్తే న్యాయం చేయలేకపోతున్నాం అని అర్థమవుతున్నాయి. సో కథకి న్యాయం చేయాలంటే 5 గంటలు ఉండాలి అది. సో 5 గంటలు ఒక సినిమాగా తీయలేం కాబట్టి 2 పార్ట్స్ కింద. సో దట్ ఈస్ హౌ 2 part కేమ్ ఇన్ టు బీయింగ్. ఓకే, ఫస్ట్ వచ్చిన విధానం అది. తర్వాత కూర్చొని స్క్రీన్ ప్లేలో కొంత మార్పులు చేసామండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసిన వాళ్ళకి ఒక కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ ఉండాలి. అదే అడుగుతుంది, కన్క్లూజన్లో వెళ్ళిపోయేటప్పుడు ఈ సినిమా ఇంతటితో అయిపోయింది అనే భావన, సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒక సాటిస్ఫాక్షన్, ఒక బిగినింగ్, ఒక ఎండింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకా ముందు కథ ఉందనే క్యూరియాసిటీ కలిగించాలి. సో ఆ రెండు కూడా సాటిస్ఫై అయ్యేలాగా స్క్రీన్ ప్లే రాయడం జరిగిందండి. ఓకే, సో నిర్మాత గురించి మాట్లాడారు. మీరు ఇదివరకు కూడా చెప్పారు, నిర్మాతకి లాభం కలిగేలాగా, లాభం ఉండేలాగా నేను సినిమా తీస్తాను అన్నారు. ఇది భారీ బడ్జెట్ మూవీ, 250 కోట్లు బడ్జెట్ మూవీ. మరి ఇది తీస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు కొంత భయం అనిపించిందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే మామూలుగా రెగ్యులర్గా మనం చేసే సినిమాకి 2 అయితేనే చాలా భయం వస్తుంది. సో ఇన్ని రెట్లు పెరిగిపోయినప్పుడు డెఫినెట్గా భయం ఉంటుందండి, టెన్షన్ ఉంటుంది. బట్ మార్కెట్ కూడా కనిపిస్తుందండి. ఇట్స్ నాట్ దట్ బాగా గుడ్డిగా ఎంత అయితే అయింది అని పెట్టుకుంటా వెళ్ళిపోలేదు. బేసిక్గా తెలుగు సినిమా లాగా చూడలేదండి దీన్ని. ఒక తమిళ్లో మార్కెట్ ఉంది, కర్ణాటకలో మార్కెట్ ఉంది, మలయాళంలో మార్కెట్ ఉంది, హిందీలో మార్కెట్ ఉంది. సో ఆ మార్కెట్కి తగ్గట్టుగా అక్కడ ప్రమోట్ చేసుకుంటూ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేసుకుంటూ, ఒక్కో లాంగ్వేజ్కి ఒక ప్రమోట్ చేసుకుంటూ సరైన, ఇప్పుడు హిందీలో జస్ట్ ఏదో రిలీజ్ చేస్తున్నామని కాకుండా కరణ్ జోహర్తో టైఅప్ అయ్యి సో దానికి ఒక హైప్ తీసుకొచ్చి, మలయాళంలో ఒక మంచి గ్లోబల్ యునైటెడ్ మీడియాను ఒకళ్ళతో టైఅప్ అయ్యి, జ్ఞాన్వేల్ రాజాతో తమిళ్లో టైఅప్ అయ్యి, సో ప్రతి చోట కంటెంట్ ఉంది మా దగ్గర. వీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ కంటెంట్. బట్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి, మార్కెట్ క్రియేట్ చేయడానికి అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని లాంగ్వేజెస్లోనూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళామండి. భయం లేకపోలేదు, బట్ అలాగని ప్లాన్ కూడా లేకపోలేదు. ఓకే, సో మొత్తం ఫ్యామిలీ అంతా కూడాను దీనిపైన ఒక యజ్ఞంలాగా, ఒక యాగంలాగా నిర్వహిస్తూ వచ్చారు. 3 ఏళ్ళు కష్టపడ్డారు. మిసెస్ రమా రాజమౌళి గారు కానివ్వండి, వల్లి అమ్మ కానివ్వండి, కీరవాణి గారు, అందరూ ఒక్కొక్క వింగ్ని చూసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు కొంత రిలాక్స్ అవుతున్నారు. సో ఎప్పుడైనా విసుగు అనిపించిందా? అబ్బా అని విసుగు అసలు ఎప్పుడు ఏనాడు విసుగు అనిపించలేదండి. మెంటల్గా, ఫిజికల్గా ఒక్కోసారి ఎనర్జీ డ్రైన్ అయిపోయినట్టు అనిపించిన సందర్భాలు తక్కువే కానీ అప్పుడప్పుడు ఉన్నాయండి. జస్ట్ బికాస్ ద షియర్ మ్యాగ్నానిమిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్, షియర్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మూలంగా. సో డే ఇన్ డే అవుట్ చేస్తా ఉంటే మైండ్లో ఎక్సైట్మెంట్ వాజ్ దేర్, బట్ ఫిజికల్గా కొంచెం స్ట్రెయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ అందరికీ కూడా, నేను ఒక్కడే కాదు, అందరికీ కూడా అది ద హోల్ యూనిట్ అందరికీ కూడా ఒక ఇదేంటంటే శివగామి క్యారెక్టర్ అంటే ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా. ఆవిడ శివగామి సీన్స్ మాట్లాడుకున్న, రమ్యకృష్ణ గారు అందులో యాక్ట్ చేసిన విధానం మాట్లాడుకున్న, లేదంటే మేము ఎడిట్ చేసిన సీన్స్ ఒకసారి చూసుకున్న, అందరికీ కూడా మనం చాలా గొప్ప సినిమా తీసేస్తున్నాను, బూస్ట్ మాట్లాడారు. ఓకే, ఈ 3 ఏళ్ళు చేస్తున్న ఈ సినిమా అప్పుడు మీకు ఉన్న తీపి జ్ఞాపకాలు, అలాగే చేదు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? చాలా అండి. అతి తీపి కన్నా చేదు ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి ద బిగ్గెస్ట్ చేదు జ్ఞాపకం అంటే మా ఫుటేజ్ లీక్ అవ్వడం అండి. సినిమా అంత ట్రస్ట్ మీద ఎక్కువ నడుస్తుందండి. ఇంత పెద్ద సినిమాని చేసినప్పుడు ప్రతి ఒక్కరికి తాళాలు వేసి, తాళం ఓపెన్ చేసి నువ్వు పని చేయి, మళ్ళీ తీసి లోపల పెట్టి తాళం వేసేస్తాను అన్నట్టు కుదరదండి. సో మెనీ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు ఉంటాయి. 15 విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు, 600 మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పనిచేస్తారు. ఒక అమౌంట్ ఆఫ్ ట్రస్ట్తో ఇస్తామండి. ఏదైనా విజువల్ కంపెనీకి మనం రా ఫుటేజ్ ఇచ్చామంటే ఒక ట్రస్ట్తో ఇస్తాం. వాళ్ళు కూడా అదే అంతగా తీసుకొని దానికి ఒక విధానాన్ని సెట్ చేసుకొని, ఒక ప్రాపర్ విధానంలో అందరికి ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ లేకుండా ఎవరు వర్క్ చేయాలో దాని మీదే వర్క్ చేసేటట్టు వాళ్ళు సెట్ చేస్తారండి.
దాన్ని అంతా ఓవర్సీ చేయడం అందుకని ఒక మెయిన్ సెక్యూరిటీ పర్సన్ పెట్టుకుంటారు. సెక్యూరిటీ అంటే ఫిజికల్ సెక్యూరిటీ అని కాదు, బట్ హూ నోస్ ఎవరి దగ్గరికి ఏ షాట్ వెళ్తుంది, మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేదా, అంత జాగ్రత్తగా ఉందా లేదా అని టెక్నికల్గా చూసుకునే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడు. సో ఇఫ్ దట్ ఇంపార్టెంట్ పర్సన్స్ చూస్ టు లీక్ ద ఫుటేజ్ ఫర్ నో ఆబ్వియస్ రీజన్, అంటే అట్లీస్ట్ దీన్ని అమ్మేసుకుంటే నాకు డబ్బులు వస్తాయని అనుకున్నాను అనుకోండి, ఒక ఆశతో చేసాడు అనుకోవచ్చాను. ఏమి ఏ ఇది లేకుండా జస్ట్ అంటే అన్ని వేల మంది, అన్ని లక్షల మంది, అన్ని లక్షల వేల గంటలు పనిచేసిన ఒక ప్రోడక్ట్ని జస్ట్ ఏదో ఊరిని సరదాకి లీక్ చేసినట్టు లీక్ చేస్తే చాలా చాలా బాధ వస్తుంది. అండ్ ద పర్సన్ హూ ఇస్ సపోజ్ టు సేఫ్ గార్డ్ ఇట్, యూనో ఎవరో కాదండి, అది చాలా బాధ వస్తుంది. అండ్ ఆన్ లొకేషన్ నమ్మకం మీద దెబ్బ అండి. అండ్ ఆన్ లొకేషన్ కొన్ని వందల మంది, వేల మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పనిచేశారు. యూనో లిటరల్లీ వేలు ఒక్కరోజు షూటింగ్లో 2000 మంది ఓన్లీ ఎక్స్ట్రాస్ ఉండేవారండి, జూనియర్ ఆర్టిస్టులు. వాళ్ళందరూ చూసుకోవడానికి 600-700 మంది టెక్నీషియన్స్, మెయిన్ ఆర్టిస్టులు కాకుండా, వాళ్ళు పారాఫెర్నీలు కాకుండా చెప్తున్నాను. ఇన్ని రోజులు 380 రోజుల పాటు చేస్తే యూనో ఏది ఎవడో ఫోటోలు తీయడం కానీ ఏమీ చేయకుండా యూనిట్లో అంత సంస్కారంగా వాళ్ళు పనిచేసింది. అంత ఫుటేజ్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే ద వన్ హూ ఇస్ సపోజ్ టు సేఫ్ గార్డ్ ఇట్ జస్ట్ ఊరినే సరదాగా లీక్ చేస్తే చాలా చాలా బాధగా ఉంటుందండి. దాని తాలూకు డ్యామేజ్ ఏంటని తెలియదు. అది చాలా బాధగా ఉంటుంది. రా ఫుటేజ్ అలా వెళ్ళిపోతా ఉంటే ఏం చేయలేము దానికి. వెళ్ళిపోయిన తర్వాత దానికి చేయగలిగేది ఏం లేదు. అది చాలా బాధ వస్తుంది. దానికి తోడు ఎవడో వచ్చి ఏంటి లీక్ అయిపోయిందంట కదా అంటే ఎవడో వచ్చి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగితే మనం వాళ్ళు అడగడం కదండి. ఎవరి ఇంట్లో దొంగతనం జరిగితే మీతో దొంగతనం ఏం మాట్లాడలేదు, దానికి రిప్లై ఉండదు. ఆ ఇళ్ళు లీక్ చేస్తుంటారు రా పబ్లిసిటీ కోసం అని ఒకటి అంటాడు. ఏనా ఓకే సరే, వాట్ ఎవర్ హ్యాపెండ్ లెట్ ఇట్ గో, ఆల్ ఈజ్ వెల్, దట్ ఎండ్స్ వెల్. ఫైనల్గా అంతా మన మంచిగా జరిగింది అనుకొని వీ జస్ట్ వెంట్ ఫార్వర్డ్ అండ్ సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాడ్ టేస్ట్ ఇన్ యువర్ మౌత్. బట్ ఏదో ఉండాలి కదండి, అన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు కలిపి చేసినందుకు ఆబ్వియస్లీ దేర్ విల్ బీ సమ్ దిస్ థింగ్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్. there are so many incidents and రజనీకాంత్ గారి గురించి దీని గురించి చెప్పడం కానీ, అమితాబ్ బచ్చన్ గారు చెప్పడం కానీ, ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే తారక్ ఫోన్ చేసి మాట్లాడిన విధానం, చిరంజీవి గారు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన విధానం, చరణ్, ఎవ్రీవన్ కాల్డ్ అప్. ట్రైలర్ రిలీజ్కి ఏదో సినిమా రిలీజ్ చేస్తే అలాగా చేస్తారండి. పొగిడిన అందరూ ఈజ్ ద సేమ్ థింగ్. బాగున్నాయని పెడితే మన తెలుగు సినిమా ఈ స్టాండర్డ్లో వస్తుంది అన్నది దట్ ప్రైడ్ వాజ్ దేర్. దట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్. అమితాబ్ బచ్చన్ గారు నేను కూడా అందులో యాక్ట్ చేసి ఉంటే బాగుండేది అన్నారు. సూర్య నాకు నెక్స్ట్ అయినా ఒక చిన్న ఛాన్స్, ఒక్క ఛాన్స్ అంటున్నారు ఆయన కనిపించినప్పుడల్లా. సో మరి వీళ్ళందరికీ నెక్స్ట్ పార్ట్లో ఏమైనా వీళ్ళు కనిపించే అవకాశం ఉందా? వాళ్ళు అభిమానంతో అలా అంటారండి. వాళ్ళని ఏదో చిన్న పాత్రలు తీసుకొచ్చి పెట్టడం కుదరదండి. బట్ హోప్ఫుల్లీ ఐ విల్ వర్క్ విత్ దెమ్ ఇన్ ఫ్యూచర్. And also one good thing in the industry, and now everyone looked at it as like శ్రీమంతుడు versus బాహుబలి ఏదో ఫైట్ లాగా చూసారండి దాన్ని. బట్ we never saw it like that. We were touch with each other and it was so gracious of them to to go back to give us space. అండ్ అంత బాగా చేసిన దాన్ని ఏదో ఏంటి భయంతో చేశారని ఎవరు అడుగుతారు. దట్ ఈస్ వెరీ సిల్లీ. ఎందుకంటే శ్రీమంతుడు మా ముందు వస్తే మేము కూడా వెనక్కి వెళ్తాం. సో దిస్ ఈజ్ నాట్ ఎ వార్. 2 సినిమాలు, ఏ సినిమా బాగోపోయినా, 2 బాగున్నా, ఒక సినిమా బాగుండి ఒక సినిమా బాగోపోయినా సరే, వాట్ ఎవర్ ద థింగ్ ఈస్, ఇద్దరికి నష్టం. అన్ని లక్షల మంది అన్ని కోట్లు పెట్టి తీసింది ఒకరికొకరికి నష్టం చేసుకోవడానికి చేయం కదా. ఇట్స్ అ క్లియర్ అండర్స్టాండింగ్ దట్ వీ హ్యాడ్. వీ వర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ మహేష్ ద వే హీ స్పోక్ ఇన్ అ వెరీ జెంటిల్మన్ మేనర్. ఇక్కడ కూల్ లూజ్ అవ్వకుండా, అలా అడిగినా కూడా కూల్ లూజ్ అవ్వకుండా వెరీ చాలా. దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ ద ట్రూత్.
సో ప్రభాస్ అండ్ రానా మీ ఆడియో ఫంక్షన్లో కూడాను మాకు సంబంధమే లేదు, అంతా ఆయనే చేశారని చెప్పారు. మేము డైరెక్టర్ నమ్మి మేము ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నామని చెప్పారు. అంటే ఇలాంటివి వింటున్నప్పుడు ఒక డైరెక్టర్గా ఎలా ఉంటుంది రాజమౌళి గారు? అంటే యాక్చువల్గా నా ఫస్ట్ బాధ్యత డైరెక్టర్గా బాధ్యత, యాక్టర్ పట్ల బాధ్యత ఏంటంటే అండి, వాళ్ళు చేసే క్యారెక్టర్ని వాళ్ళని ప్రేమించేలా చేయాలండి. దే షుడ్ రియల్లీ లవ్ ద క్యారెక్టర్ దట్ దే ప్లే. సో ఇంకా డైరెక్షన్కి వెళ్ళకముందే క్యారెక్టర్ గురించి నేను ఏదైతే రాసుకున్నానో, నేను ఏదైతే విజువలైజ్ చేసుకుంటున్నానో వాళ్ళకి చెప్పడం అనేది, క్లియర్ కట్గా చెప్పడం అనేది ఇంపార్టెంట్. సో దట్ ఈజ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా. అది నేను కథ బాగా చెప్తానండి. సినిమా బాగా ఇస్తానో లేదో తర్వాత విషయం, కథ మాత్రం బాగా చెప్తాను. ఆ క్యారెక్టరైజేషన్స్ బాగా ఎక్కేటట్టు నేను ఏమైతే అనుకుంటున్నానో, వాళ్ళు ఏదో మంచి డైలాగు మంచి సీనో ఉండొచ్చు దానికి, బట్ ఆ మంచి సీన్ కూడా ఎందుకు ఆ సీన్ పెట్టాను, ఎందుకు ఆ డైలాగ్ చెప్తున్నాడు, బల్లాల దేవుడు ఆ డైలాగ్ చెప్పాడంటే ఎందుకు చెప్తున్నాడు, వాడి మైండ్లో ఏం రన్ అవుతుంది, లోపల ఏమనుకుంటున్నాడు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్కి నేనే చెప్తానండి. దట్ ఈస్ ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్. నాకు ఎవరో స్టోరీ రైటరో లేకపోతే కో డైరెక్టర్ వెళ్ళి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, నేనే వెళ్ళి చెప్తాను. అండ్ ఆ రోజు షూటింగ్ జరిగేటప్పుడు కూడా, లేకపోతే ఆ సీన్ బిగినింగ్ అప్పుడు, ఆ రోజు ఇంపార్టెంట్ షాట్ ఉంటుంది అప్పుడు, ఐ విల్ టెల్ దమ్ వన్స్ అగైన్ ఆ ముందు సీన్ ఏం జరిగింది, ఆ సీన్ ఇక్కడ ఎందుకు వస్తుంది, వాడి మైండ్లో, ఆ క్యారెక్టర్ మైండ్లో ఏం రన్ అవుతుంది అనేది క్లియర్గా చెప్తానండి. సో అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఇలా చెయ్యి, ఇలా కన్ను ఇలా పైకెత్తు, చెయ్యి ఇలా పక్కకి తిప్పు అనేది చెప్తాను, కానీ వేరే ఇట్లా కెమెరా ఫ్రేమింగ్లో సెట్ చేయడం కోసం చెప్పడం తప్ప చెప్పేదంతా కథ చెప్పడంలోనే, క్యారెక్టర్ చెప్పడంలోనే ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే. సో రాజమౌళి గారి హీరో కానీ విలన్ కానీ ఒక స్పెషల్ ఆయుధాలు ఉంటాయి. సో ఈసారి వీళ్ళిద్దరికి ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? ఆయుధాలు డిజైనింగ్ కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుందండి. బాహుబలి క్యారెక్టరైజేషన్, ఈ సినిమాకి క్యారెక్టర్ డిజైనింగ్ అని ఒక ఎక్సర్సైజ్ చేసామండి. ఫైర్ఫ్లై స్టూడియో నుంచి ఫణి సనత్ వచ్చి నాకు చెప్పారు, ఇలా చేస్తే అది చాలా బాగుంటుంది, బాగా హెల్ప్ అవుతుందని చెప్పి వాళ్ళ హెల్ప్తో చేసాం. ఇట్ ఈస్ లైక్ రైటింగ్ 50 to 70 క్వశ్చన్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పేరేంటి, ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, చిన్నప్పుడు ఏ విధంగా పెరిగాడు, తనకి ఏ ఆటలు అంటే ఇష్టం, తనకి ఏ ఫుడ్ అంటే ఇష్టం, తనకి ఏ రంగులు అంటే ఇష్టం. అది సినిమాలో రిఫ్లెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది వేరే విషయం అండి. యూనో అంటే కథలో దానికి అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, తన ఎలాంటి తన క్యారెక్టరైజేషన్ ఏంటి, గదిలోకి ఎవరన్నా సడన్గా వస్తే వాళ్ళని ఎలా పలకరిస్తాడు, పెద్దల పట్ల ఎలాగా బిహేవ్ చేస్తాడు, చిన్నవాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తాడు, తనకి ఏ ఫుడ్ అంటే ఇష్టం, ఇలాంటివన్నీ రాసుకున్నామండి. సో ఈ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ మీద మనకే ఒక ఇంప్రెషన్ ఫామ్ అవుద్ది, ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది రాసేటప్పుడు. ఒకవేళ మనం ఏదన్నా ఆలోచించని యాంగిల్ మిగిలిపోతే వి వర్ ఫోర్స్ టు థింక్ అబౌట్ ఇట్. సో తను నడిస్తే ఎలా నడుస్తాడు, చెస్ట్ ముందుకు పెట్టి నడుస్తాడా, చేతులు ఎక్కువ ఆడిస్తా నడుస్తాడు, ఎవ్రీథింగ్ వి రోట్ ఇట్ డౌన్. పెద్ద డిజైన్ చేసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ మనసులోకి వస్తుందండి. సో బల్లాల దేవుడు అంటే చాలా సైలెంట్గా ఉంటాడు, యాక్చువల్లీ రివర్స్లో నా ఇంతకుముందు సినిమా విలన్స్ ఇలా కాకుండా ఎక్కువ సైలెంట్గా ఉంటాడు, ఎప్పుడు ఎక్కువ నవ్వుతూ ఉంటాడు. తన మనసులో ఏం వెళ్తుందో ఎవరికీ తెలీదు, అన్క్లియర్. తనకి బాగా క్లోజ్లో ఉండేవాళ్ళకి కూడా తన మనసులో ఏం జరుగుతుందో తెలీదు. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని రాసుకున్నప్పుడు, బట్ ఫిజికల్లీ హీఈస్ లైక్ ఒక బుల్, ఒక బైసన్ లాగా ఉంటాడు ఫిజికల్గా. సో అంత స్ట్రాంగ్గా ఉంటాడు. హీ డజంట్ బిలీవ్ ఇన్ ఒక్కొక్కరిని టెక్నిక్ ఉపయోగించి యుద్ధంలోకి వెళ్ళటం అనేది హీ డజంట్ బిలీవ్. బుల్ ఇన్ ద చైనా షాప్ లాగా బ్రూట్ ఫోర్స్తో దూసుకుంటా వెళ్ళిపోతాడు. సో అలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు అలా ఫైట్ చేయడానికి ఏం వెపన్ కావాలి, సో ఆ యాంగిల్లో వి డిజైన్ ద వెపన్. సో క్యారెక్టర్ విల్ డిమాండ్ వాట్ కైండ్ ఆఫ్ వెపన్ హీ నీడ్స్ టు టేక్. బాహుబలికి వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్ అండ్ హీస్ వెరీ థింకింగ్ పర్సన్, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఒక 10 మందిని ధర్మం కోసం 10 మందిని చంపాలి అంటే అసలు వితౌట్ బ్యాట్లింగ్ అండ్ ఐలిడ్ హీ విల్ కిల్. బట్ అట్ ద సేమ్ టైం 100 మంది గురించి ఆలోచిస్తాడు, వాళ్ళ బాధ తన బాధగా తీసుకుంటాడు.
అది బాహుబలి క్యారెక్టరైజేషన్ అండి. అండ్ హీ బిలీవ్స్ ఇన్ బీయింగ్ మినిమల్ ఇన్ హిస్, అంటే బల్లాల దేవుడిని ఎవరైనా చంపితే అసలు ఫెరోషియస్గా చంపుతాడండి. బాహుబలి ఎవరైనా చంపాలంటే అతి కామ్గా హీ విల్ ఫినిష్ ఇట్, బికాస్ వాళ్ళు చంపటం మీద తనకి ఎటువంటి ఇష్టం కానీ వాళ్ళని చంపటం నుంచి ఎటువంటి ఆనందం తను డిరైవ్ చేయడు. హీ విల్ డూ ఇట్ బికాస్ ఇట్ ఈస్ హిస్ ధర్మం. సో తన వెపన్స్ కూడా ఆ విధంగా డిజైన్ చేస్తాడు. హీ విల్ యూజ్ మినిమం ఫోర్స్. సో తనకి స్లీక్గా ఉండే కత్తులు కానీ అలాంటి స్లీక్ వెపన్స్ డిజైన్ చేస్తాడు. సో డిజైనింగ్ ఆఫ్ ద వెపన్స్ ఈస్ బేస్డ్ అపాన్ ద క్యారెక్టరైజేషన్స్. సో ఇలాంటి పీరియాడికల్ డ్రామాస్, ఇలాంటి హిస్టారికల్ మూవీస్కి యుద్ధ సన్నివేశాలు చాలా కీలకం. సో దీనికి ఎలా? నాకు ఆ వార్ అన్నది పెద్ద డ్రీమ్ అండి, ఒక వార్ తీయాలనేది. మగధీరలో కూడా నేను వన్ మ్యాన్ వర్సెస్ 100 పీపులే తీయగలిగాను, కానీ ఒక ఫుల్ స్కేల్ వార్ లాగా తీయలేకపోయాను. అంటే కథలో కూడా డిమాండ్ లేదనుకోండి, అది ఈ కథలో డిమాండ్ ఉంది. సో ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నది, వీ వెంట్ ఫుల్ హెడ్ విత్ దట్. వీ షాట్ ఫర్ 4 months అండ్ 120 days వీ షాట్ ఓన్లీ ద వార్ షూట్ చేసాం. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 2000 మంది ఎక్స్ట్రాస్ ఉండేవారు. నేను టెక్నీషియన్స్ గురించి మాట్లాడలేదు, ఆర్టిస్టుల గురించి మాట్లాడలేదు, యూనో ఆ క్రేన్ల గురించి, దాని గురించి ఏం గురించి మాట్లాడలేదు, జస్ట్ ఎక్స్ట్రాస్. ఆ 2000 మందిని సిటీ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్ళి వాళ్ళకి డ్రెస్సులు మార్పించి, కాస్ట్యూమ్స్ వేసి, వాళ్ళ చేతిలో ఆయుధాలు పెట్టి తీసుకొచ్చి లొకేషన్లో నుంచోబెట్టడమే ఒక పెద్ద యుద్ధం. అదో పెద్ద యుద్ధం, ఎగ్జాక్ట్లీ అదో పెద్ద జాబ్ అది. యూనో సో one of the most difficult things that we at least I have ever worked in my life. Such a big job అండి. వాళ్ళకి చేయించడం, వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం, వాళ్ళకి ట్రైనింగ్ చేయించడం, వాళ్ళు ఎలా చేయాలి. అండ్ కంటిన్యూస్గా 2 అంబులెన్స్లు ఉంటాయండి పక్కన, యూనో, అండ్ వెటర్నరీ డాక్టర్ ఆన్ సెట్ పక్కన, ఏదైనా అయితే గబుక్కున్న యానిమల్స్కి ఏమైనా అయితే ట్రీట్ చేయడానికి, మనుషులకి ఏదైనా దెబ్బలు తగిలితే ఇమీడియట్గా ఒక కాంపౌండర్ మెడికల్ అటెండెంట్ యూస్ టు బి దేర్ ఆన్ ద సెట్, ఏదన్నా అయితే గబుక్కున ఇచ్చేయడానికి. బికాస్ 2000 మంది పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఈవెన్ దో ఇట్ ఈస్ జస్ట్ రన్నింగ్, ఎవరైనా స్లిప్ అయి కింద పడితే ఏదో దెబ్బలు తగులుతాయి. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే భయం వేస్తుంది అసలు ఎలా చేసామని చెప్పి. బట్ అప్పుడు చేసుకుంటే వెళ్ళిపోయామండి. మీరు చెప్తుంటే ఒక సినిమా కనిపిస్తుంది నాకు అని చెప్పాను కదా, కథ చెప్పడం బాగా. ఓకే, సో ఈ ఇంకా సీక్వెల్ కాదు మీ దృష్టిలో, సెకండ్ పార్ట్ అది షూటింగ్ ఎంతవరకు అయిపోయింది? 30 to 40% షూట్ చేసామండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ డ్రామాటిక్ సీన్స్ అన్నీ వీ హ్యావ్ కంప్లీటెడ్. అండ్ కాంబినేషన్స్ కూడా, ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ కాంబినేషన్స్ కూడా ఫినిష్డ్. మంచి మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో వి ఫినిష్డ్ అండి. రెస్ట్ ఆఫ్ ద 60% ఆఫ్ ద సాంగ్స్ అండ్ ద యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉన్నాయో చేయాలి. మేబీ అండర్ 120 days అలా చేయాలి. మళ్ళీ మేము దాని గురించి వెయిట్ చేయొచ్చు. 1 year. సో ఇక సెట్స్ విషయానికి వద్దాం. సో మగధీర చూసాము సెట్స్, అలాగా ఈ సెట్స్ ఎలా ఉండబోతున్నాయి? మరి ఆ సెట్స్ ఎక్కడ వేశారు, ఎక్కడైనా చూద్దామన్నా మాకు కనిపిస్తాయా తర్వాత? అంటే మోస్ట్లీ రామోజీ ఫిల్మ్ సిటీ అండి. మ్యాక్సిమం 85% 90% షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. మహాబలేశ్వర్ వెళ్ళి కొన్ని సీక్వెన్సెస్ షూట్ చేసాం. తర్వాత అత్రిపల్లి ఫాల్స్ కేరళ దగ్గరికి వెళ్ళి కొన్ని సీక్వెన్సెస్ షూట్ చేసాం. బల్గేరియా వెళ్ళి స్నో సీక్వెన్స్ ఆఫ్ షూట్ చేసాం. బట్ ఆల్ దిస్ విల్ కాంట్రిబ్యూట్ టు 10% ఆఫ్ ద ఫిల్మ్. 90% అంతా రామోజీ ఫిల్మ్ సిటీ ఇన్ సెట్స్ అండ్ సాబు సిరిల్ గారు ఇస్ మా ఆర్ట్ డైరెక్టర్, 4-time నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయన. మా ప్రొడ్యూసర్కి క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. సో యాజ్ స్టోరీ డెవలప్ అవుతున్నప్పుడే శోభు గారు న్యూ దిస్ విల్ రిక్వైర్ మోర్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్. జస్ట్ అందంగా చేయగలగడం, జస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ కాదు. ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సడన్గా అనుకున్న మెటీరియల్ రాకపోతే ఆల్టర్నేటివ్ టక్మని చేసి ఏం చేసి అందివ్వాలి. ఈ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం అవ్వాలని చెప్పి సాబు సిరిల్కి వెళ్తా అని చెప్పి ఆయన అన్నారు. మా ప్రొడ్యూసర్ సజెస్ట్ చేశారని నేను కూడా అన్నాను. బాంబే వెళ్ళి ఆయన కథ చెప్పానండి. నేను 2-3 సార్లు చెప్పాను మీకు, ఇప్పుడు కథ బాగా చెప్తానండి. నా ఫీలింగ్. ఆయన అసలు మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా ఇలాగ బోర్డ్గా వింటున్నాడు ఆయన. ఏంటిది అసలు, ఈయనకి అసలు కథ ఇంత అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా వింటున్నాడు ఏంటి, ఈయనకి నచ్చిందా,
నచ్చినట్టు ఏం కనపడట్లేదు, ఈయన చేస్తాడా చేయడా ఏంటి అని అనుకుంటున్నా. మొత్తానికి ఏదో హడావుడిగా ర్యాపప్ చేశాను కాదని, ఆయన అయిన తర్వాత లోపలికి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చి ఆ కాట్కి మీరు చెప్పిన ఆ సీన్లో మీరు చెప్పిన కాట్కి ఈ మెటీరియల్ అయితే బాగుంటుంది, ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అనుకుంటున్నావా, ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అనుకుంటున్నావా చెప్పడం మొదలుపెట్టాడు. ఓహో ఈజ్ ఆల్రెడీ ఇన్ అని అర్థమైంది. బట్ చాలా ఆయన నాలెడ్జ్, విపరీతమైన నాలెడ్జ్ అండి. జస్ట్ అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో మాత్రమే కాదు, హీ హాజ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఎవ్రీ టాపిక్ మీద ఆయనకి ఒక ఇది ఉంటుందండి. ఆడోళ్ళు కారు ఎందుకు సరిగ్గా డ్రైవ్ చేయలేరు అన్నదానికి సైంటిఫిక్గా ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు ఆయన. హీ హాజ్ సైంటిఫిక్గా, నాట్ జస్ట్ ఇది జోక్లా కాదు, ఎందుకని చేయలేరు అని చెప్పి అసలు మొత్తం సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీ హాజ్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీ టాపిక్. అండ్ దానికన్నా ఇదేంటంటే అంత తెలిసిన వ్యక్తి కూడా ఒక పెయింటర్ ఒక మంచి ఏదైనా అందంగా పెయింట్ చేస్తే ఇమీడియట్గా నన్ను తీసుకెళ్ళి చూపిస్తాడండి. చూడండి ఈ పెయింటర్ ఇది ఎంత అందంగా పెయింట్ చేశాడు చూడండి, ఎంత బాగా పెయింట్ చేశాడు చూడండి, దీన్ని లేకపోతే అసలు మనం ఏమైపోతామో అంటాడు ఆయన. అంత యూనో చాలా సిన్సియర్గా చెప్తాడు ఆయన. కాస్ట్యూమ్స్లో మా కృష్ణ ఉన్నాడండి. ఆయన సాబు గారు కొన్ని ఆర్మర్స్ డిజైన్ చేశారు. అవి చేస్తే ఫిజికల్గా మూవ్మెంట్ కష్టం అవుతుంది, విపరీతం బోల్డ్ అంత యాక్షన్ చేయాలి, హెవీగాను బాగా రిస్ట్రిక్ట్ అవుతుంది. అది రిస్ట్రిక్ట్ అవుతుందని చెప్పి చేసి కృష్ణ కొన్ని లెదర్తో డిజైన్ చేశాడు ఆర్మర్స్, లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్. అండ్ మల్లేషి దానికి పెయింట్ అది వేసాడు. అది తీసుకెళ్ళి ఆయన చూపిస్తే ఎంత అప్రిషియేట్ చేశారంటే ఆయన, యూ సేవ్డ్ మై లైఫ్, నేను అసలు ఇలా ఆలోచించలేదు, ఇంత బాగా చేశారని చెప్పి మన ఇంటర్వ్యూలో కూడా గుర్తుపెట్టుకుని మరీ చెప్పాను. అంత సీనియర్ టెక్నీషియన్, అంత పెద్ద పేరున్న వ్యక్తి ఒక చిన్న అతని గురించి నేను చేయలేకపోయాను అతను చేసాడు అని చెప్పడం ఈజ్ సచ్ ఎ గ్రేట్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి అంత పెద్ద డైరెక్టర్. అండ్ మా సినిమాలో చూపించిన ఇది సెట్టు, ఇది గ్రాఫిక్స్ అనేది తెలియకూడదండి, తెలియకుండా చేయడమే మా పని. శ్రీనివాస్ మోహన్ గారు ఇస్ ద విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అండ్ శంకర్ గారి సినిమాలన్నింటికి ఆయనే చేశారు. చైనా వెళ్ళామండి కొన్ని గ్రాఫిక్స్ పోర్షన్స్ చేయడానికి. ఒక మధ్యవర్తి ఉన్నాడు మాతో, చైనీస్లో ట్రాన్స్లేట్ చేయడానికి చెప్పడానికి కావాల్సినదని చెప్పడానికి. ఇటు పక్కన శ్రీనివాస్ మోహన్ గారు కూర్చున్నారు, ఇటు పక్కన ఆ చైనీస్ కంపెనీలో పెద్ద సూపర్వైజర్ ఒక అతను కూర్చున్నాడు, కాంపోజిటింగ్ సూపర్వైజర్ కూర్చున్నాడు. ఈ మధ్యన వ్యక్తి పరిచయం చేస్తున్నాడు, ఆయన పేరేదో జీంగ్జోంగ్ ఏదో అలాంటిది పేరేదో ఉంది, పరిచయం చేశాడు. హలో అన్నాడు ఈయన, దిస్ ఇస్ శ్రీనివాస్ మోహన్ అని పరిచయం చేస్తుంటే ఆ చైనీస్ ఆయన నాకు తెలుసండి ఆయన అన్నాడు. శ్రీనివాస్ నేను మన ఇద్దరు ఎప్పుడు కలిసి చేసామా, కలిసి చేయలేదే అంట. నో మా విజువల్ ఎఫెక్ట్స్ సర్కిల్స్లో యువర్ బిగ్ హీరో అన్నాడు. అది పక్కన కూర్చున్న నాకే ఎంత జిల్లు అనిపించిందంటే, ఎక్కడ విజయవాడలో చిన్న కుటుంబంలో చిన్నగా ఉన్న ఒక వ్యక్తి 10వ తరగతి కూడా సరిగ్గా చదువు కంప్లీట్ చేసాడు లేదు తెలియదు ఆయన. ఆ స్టేటస్కి వెళ్ళి ఎక్కడో చైనాలో ఒక సూపర్వైజర్ నాకు హీరో అని లెవెల్కి ఎదిగాడంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేటెడ్ వర్క్ హీ పుట్ ఇన్ హిజ్ లైఫ్. అండ్ మై కెమెరామెన్ సెంధిల్, 7 years 7 films we have worked together. కాంప్రమైజ్ అనేది తెలీదు, హీ డజంట్ నో వాట్ ఈజ్ కాంప్రమైజ్. 2 సంవత్సరాల క్రితం ఏదో ఒక సీన్ అనుకున్నప్పుడు దీన్ని ఇలా చేద్దాం సెంధిల్ అని ఏదో చెప్పి ఉంటాను. ఇప్పుడు ఏం చెప్పానో నాకు గుర్తుండదు అసలు. అది అచీవ్ చేయడానికి ఇప్పుడు ఏం చేయాలో ఈ టెన్షన్ టైంలో తెలీదు. బట్ తను కాన్స్టెంట్గా కూర్చొని చేస్తా అంటిల్ అది వచ్చే వరకు కూడా ఇది చేస్తూ ఉంటాడు. ఫర్ ద పాస్ట్ 1.5 months మేబీ హార్డ్లీ హీ స్లీపింగ్ 2 hours a day. యూనో అదే కూర్చొని చేస్తూ ఉంటాడు. బికాజ్ తను ఒకసారి చెప్పాడు, సెంధిల్ నాకు చెప్పాడు, సార్ ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుందండి డిఐ టైంలో, ఫైనల్ గ్రేడింగ్ టైంలో ఇంత చేసాం కదా వదిలేద్దాం అని అనిపిస్తుంది అందరికీ కూడా, టెన్షన్ భరించలేక ఓకే అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మనం బయటకు వదిలేసిన ప్రోడక్ట్ జీవితాంతం మనం చూస్తూ ఉంటాం, వీ కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్. జీవితాంతం బాధపడుతూ ఉంటాం ఎక్కడైనా ఒక చిన్న మిస్టేక్ ఉంటే. సో బాధపడేది ఇప్పుడే బాధపడిపోతే తర్వాత బాధపడకుండా ఉంటాం అని చెప్తాడండి తను.
Now, because I have these technicians with me, and Rama, who does the costumes, వీళ్ళ కాంబినేషన్ సెంధిల్, సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్ అండ్ రమ, ప్రశాంతి అండ్ కృష్ణ హూ డస్ ద కాస్ట్యూమ్స్. ఈ నలుగురు వర్క్ ఈజ్ వాట్ యు సీ ఆన్ ద స్క్రీన్. మిగతా అంతా వెనకాలే ఉంటుంది. యునో దిస్ ఇస్ వాట్ the vision that comes out. వాళ్ళు they have perfect understanding with each other, ఒకళ్ళకి. when you make a film like this scale or ఇలాంటి విజువల్స్తో ఉన్నప్పుడు ప్రతి టెక్నీషియన్కి పక్క టెక్నీషియన్ తాలూకు వర్క్ తెలియాలండి. అదర్వైజ్ దే కాంట్, కోఆర్డినేషన్ ఉండదు. సో ఐఎమ్ లక్కీ దట్ ఐ హ్యావ్ దిస్ టెక్నీషియన్స్. ఓకే. సో మ్యూజిక్ కీరవాణి గారు, సో అలా కంటిన్యూ అవుతుంది మీ ఇద్దరు జర్నీ. మగధీరకి చూస్తే అది ఒక మోడర్న్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ హిస్టారికల్ దానిలో అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మాత్రం అలా ఉండదు, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హిస్టారికల్ ఇదే ఉంటుంది. సో దాని గురించి ఆ సాహిత్యము దాని కూడా అంటే పెద్దనికి ఏంటంటే అండి, ఈ 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి. జస్ట్ లుక్ ఎట్ ఇట్. మనకి తను 230 సినిమాలకి డైలాగ్స్, ఎఫెక్ట్స్ ఏం వేయకుండా జస్ట్ రా ఎడిట్ తీసుకొని చూపిస్తారు. తను మ్యూజిక్ చేయాలి కాబట్టి, సో అదంతా చూస్తాడు తను. తర్వాత మ్యూజిక్ అది చేస్తాడు, ఎఫెక్ట్స్ అన్నీ చేసి పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూస్తాడు, ఎందుకంటే ఎలా ఉందో చూడాలి కాబట్టి. ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుద్ది, దాని ఫేట్ ఏంటో తెలుసు. ఆబ్వియస్గా అందరికీ తెలుస్తుంది, బాగుందా బాగాలేదా, కొన్ని సీన్కి తప్పట్లు కొట్టారు, కొన్ని సీన్లు మోసారు అని. సో 230 సినిమాల తాలూకు రా ప్రోడక్ట్ ఏంటి, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏంటి, దాని తాలూకు రెస్పాన్స్ ఏంటి, ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి అనేది హీ హ్యాస్ లైవ్ డేటా, కంప్లీట్ డేటా తన దగ్గర ఉందండి. సో అన్ని సినిమాలు చూసినప్పుడు ఇట్ గోస్ ఇన్ టు యువర్ సిస్టమ్. సో వెన్ హీ వాచెస్ రషెస్ చూసినప్పుడు తనకు తెలియకుండానే ఇది సీన్ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వట్లేదు అని తెలిసిపోద్ది. సో ఆపి ఆ సీన్ మళ్ళీ చూసి హీ విల్ గో త్రూ ఇట్ అండ్ స్టడీ, ఎందుకు బాగోట్లేదు, ఎక్కడైనా ఎమోషన్స్ కొడుతున్నాయా. హీ డజంట్ లుక్ ఎట్ ద వెనకాల సెట్లు ఏంటి, కాస్ట్యూమ్లు ఏంటి, మేకప్లు ఏంటి, సెట్టింగ్ ఏమి చూడండి, పర్ఫార్మెన్స్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, కథ ఏంటి, అయ్యే చూస్తాడు. ఎక్కడైనా లింక్ మిస్ అవుతుందా, ఏదైనా సీన్ ఫ్లాట్గా ఉంటే ఎందుకు ఫ్లాట్గా ఉంది అనేది హీ విల్ ఇన్సిస్ట్ ఆన్ చేంజింగ్ దట్. సో నేను కూడా దానికి చాలా వాల్యూ ఇస్తానండి తన ఇన్పుట్స్కి. తను ఏదైనా మార్చమన్నాడు అంటే మారుస్తాను. అఫ్కోర్స్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కానీ, బట్ ఐ గివ్ ఇట్ లాట్ ఆఫ్ వెయిట్ తను చెప్పే పాయింట్స్కి. ఎక్కడ తనకి ఇక్కడ ఈ ఎమోషన్ పెరగాలంటే ఇక్కడ కొంచెం రీరికార్డింగ్ ఇవ్వాలంటే అక్కడ స్పేస్ లేదు, ఈ క్యూమీ స్పేస్ నేను అక్కడ చేయగలుగుతానని చెప్తాను. దానికి చాలా వెయిట్ ఇస్తాను, అండ్ దట్ ఈస్ హౌ వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. ఓకే. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది రాజమౌళి గారు, అంటే ఒక ముని, ఒక ఋషి ఒక యజ్ఞానికి కూర్చున్నప్పుడు మొత్తం ఇంటిల్లిపాది అందరూ కూడా విగ్గరస్గా అసలు వితౌట్ టేకింగ్ రెస్ట్ అందరూ కలిసి పనిచేయడం అనేది అది ఆ ఋషి అదృష్టం ఏమనిపిస్తుంది. 100% అండి. అవర్స్ ఇస్ జాయింట్ ఫ్యామిలీ అండి. చిన్నప్పటి నుంచి జాయింట్ ఫ్యామిలీలో పెరిగాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ జాయింట్ ఫ్యామిలీ కలిసి అందరూ ఒక ఇంట్లో ఉండకపోయినా కూడా ఇట్ ఈస్ లైక్ ఏమాత్రం గ్యాప్ దొరికినా అందరం ఎవరో ఒక ఇంట్లోకి చేరిపోతాం. వీ లైక్ టు బీ టుగెదర్. సో వెన్ నేను ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని 2 సంవత్సరాలు సెట్ మీద ఉన్నప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బీ అవే. సో ప్రాబ్లీ ఎవ్రీవన్ చూస్ టు తెలియకుండానే అందరూ ఒకటిగా చేరి అందరూ కలిసి ఉండాలన్న దీంతో వీ వర్ టుగెదర్ అండ్ వీ వర్క్డ్. అండ్ అందరం బాధ్యతగా తీసుకుంటామండి, ఇది మా బాధ్యత. అండ్ వీ వర్క్, ఆ వర్క్ చేయడం అనేది అందరికీ ఇష్టం. టు గెట్ ద పర్ఫెక్షన్ ఏదైతే అనుకున్నామో తీసుకురావడానికి ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడం అనేది అందరికీ, ఇంట్లో ఉన్న అందరికీ ఇష్టమైన పని. సో ఈ 3 ఏళ్ల పాటు సాగిన ఈ ప్రయాణం గురించి, సాధక బాధకాలు, ఈ గుడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్, వీటన్నిటి మీద ఒక బుక్ ఏమైనా రాస్తారా రాజమౌళి గారు? అంత ఓపిక లేదండి. బట్ అంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కన్నా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మధ్యలో వీ వాంట్ టు రిలీజ్ బుక్ రిగార్డింగ్ ద స్టోరీ, ద ఫిల్మ్, వాట్ ఆర్ ద బిహైండ్ సీన్స్. మేబీ మీరు అన్నది అందులో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, అది ఏ విధంగా తయారైంది అన్నది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ద ప్రాసెస్ మీద ఒక బుక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారండి. దట్ ఈస్ అగైన్ మళ్ళీ శోభు గారి ఐడియా. వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్ డన్. ఈ 2 పార్ట్ల మధ్యలో విల్ రిలీజ్ ఇట్. ఫైనల్గా ఈ మగధీర తర్వాత మర్యాద రమణ లాంటి ఒక చిన్న మూవీతో రిలాక్సేషన్ కోసం తీసినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఈ బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి కైండ్ ఆఫ్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే బాహుబలి ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఇంకా మైండ్లో ఉంది కాబట్టి ఇది
ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అన్ వన్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చామని అనుకోవట్లా. ఎందుకంటే యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఒక పార్ట్ షూటింగ్ 60% ఎంతో, ఇంకా 60-70% షూట్ చేయాల్సింది ఉంది. దానికి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, మళ్ళీ పబ్లిసిటీస్ అంతా చేయాలి, రిలీజ్ చేయాలి. అప్పుడు కానీ బాహుబలి ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు కాదు. సో ఇంకా దాని గురించి ఆలోచన లేదండి. ఈగ 2 మీద మాత్రం ఎప్పుడు ఒక చిన్న ఇది ఉంటుందండి. ఓకే, సో ఈగ 2తో వస్తారనమాట, బాహుబలి పార్ట్ 2 తర్వాత. ఓకే, సో మొత్తానికి చాలాసేపు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు, ఎక్సెప్ట్ స్టోరీ తప్ప. అది వెండి తెరపై చూడాల్సిందే. సో డెఫినెట్గా దానికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అండ్ బాహుబలి గురించి మీరు పడిన కష్టం మర్చిపోవాలి, ఆ రిజల్ట్ మీకు అంత హ్యాపీనెస్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాం మనసారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ సార్. ఇది రాజమౌళి గారితో చిట్ చాట్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.